Nikhil with Narasimha and we are back with crazy awesome amazing episode అన్నమాట. అయితే ఇవాళ ఏంటి నేను మూవింగ్ లో ఉన్నాను, ఫర్ చేంజ్ నేను డ్రైవ్ చేయట్లేదు ఏంటి, ఇలాంటి క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఇప్పుడు వచ్చి ఉంటుంది. ఎందుకంటే అంటే నాకు కొంచెం భయంగా ఉంది, కొంచెం ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నా. ఓకే, మీరు అలా కోపంగా చూడకండి. ఈజ్ డ్రైవింగ్ చాలా స్వీట్గా, స్పెక్స్ పెట్టుకొని చీర కట్టుకొని అందంగా మనందరినీ ఎప్పుడు అలరిస్తూ టపటపటపటపట చిలకలా మాట్లాడుతూ యూనో నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే ఎవరితోనంటే శ్యామ్లా గారు. హాయ్. పర్లేదు మీరు డ్రైవ్ చేయండి, నేను చూసుకుంటాను. హాయ్ శ్యామ్లా గారు, ఎలా ఉన్నారు? ఇప్పుడే మేము శ్యామ్లా గారికి నేను ఒక ఎపిసోడ్ చేస్తూ అదే ఏమంటారు కాస్ట్యూమ్తో ఆవిడ ఉన్నారనమాట. అయితే ఇప్పుడే మనం ఏమంటారు క్యామియో. అరే కోపంగా చూస్తున్నావు ఏంట్రా? హాయ్ ఇషాన్. హాయ్ స్మైల్. ఓకే, అయ్యా నవ్వాడు ఫైనల్లీ. థ్యాంక్ యూ ఫర్ స్మైలింగ్ ఇషాన్. నేను ఎక్కువ ఇబ్బందిని పెట్టిన నన్ను కొట్టేలా ఉన్నాడు. శ్యామ్లా గారి అబ్బాయి అన్నమాట. సో శ్యామ్లా గారు, ఐ నో మదర్ అండ్ సన్ బాండ్ చాలా స్పెషల్, బట్ ఇప్పుడు యాక్చువల్లీ స్టార్టింగ్ ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడే మీ అబ్బాయిని పిక్ చేసుకున్నారు కాబట్టి మీరు అంటే హౌ డిడ్ యువర్ లైఫ్ చేంజ్ ఆఫ్టర్ యువర్ సన్ is into your life? Actually చాలా 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 మారిపోయింది. బికాజ్ అంతకు ముందు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని కోతి పనులు చేయడానికి. ఇప్పుడు వీడియో కూడా తోడుగా తయారయ్యాను. ఓకే ఇషాన్ మనం టీమ్ కదా. సో మై పార్ట్నర్ ఇన్ క్రైమ్ యాక్చువల్లీ. అండ్ కానీ వర్క్ ఇది బ్యాలెన్స్ చేసుకోవడం మాత్రం స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది అయింది. బట్ తర్వాత ఐ గాట్ యూస్డ్ టు ఇట్. యువర్ మమ్మీ ఈస్ సేయింగ్ నువ్వు బాగా ఇబ్బంది పడతావు, అల్లరి చేస్తావు అంటుంది. అవునా ఇషాన్? అదే అన్నది మమ్మీ. లేదు అనలేదా? మైటీ పాపం రే, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. మన ఇద్దరం ఒకటి చేయకట్టు. అది చూసారా నా చేయి కొట్టాడు ఇప్పుడు. నేను ఎత్తాలా నిన్ను? ఎత్తాలా? చూద్దామా? బస్తీ వేసావా? కొట్టు తొడగొట్టు. నా తొడ కాదు. సో ఇప్పుడు మనం శ్యామ్లా గారి ఇంట్లో ఉన్నాము. అవుట్ ఫిట్ మార్చుకోవడానికి వెళ్ళారు. సో అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత నేనేమి యాక్చువల్లీ అన్ప్లాన్ అనుకున్నాము. సో లెట్స్ సీ వేర్ దిస్ గోస్. యాక్చువల్లీ దిస్ పెయింటింగ్ లుక్ సో బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఆ పెయింటింగ్ చాలా నచ్చింది నాకు. అండ్ సో మెనీ థింగ్స్ ఇన్ ద హౌస్. సో అలాగే కాఫీ కూడా పెడతా అన్నారు ఆవిడ వచ్చిన తర్వాత. అక్కడే ఇక్కడ ఇది పోర్ట్రేట్, ఇది లైవ్ అన్నమాట. సో వెల్కమ్ టు కాస్కో శ్యామ్లా గారు. ఇంత కార్ లో వచ్చింది బట్ స్టిల్ కొంచెం ఈ లుక్ ఇద్దరం కూడా ఇప్పుడు కొంచెం రెడ్ మ్యాచ్ అయ్యాము. సో ద హౌస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఐ మీన్ నాకు వచ్చినవన్నీ ఈ పెయింటింగ్ చాలా నచ్చింది. ఇది నా బర్త్డే కి గిఫ్ట్ ఇచ్చారు. ఓకే. సో ఇట్స్ హ్యాండ్ పెయింట్. చాలా ఐ మీన్ ఈవెన్ ఐ యామ్ సో ఇమెన్స్ విత్ ఇట్. చూడగానే లైవ్లీగా ఉంది. ఐ రియల్లీ లైక్ ఇట్. ద స్టిల్ అండ్ ద జ్యువెలరీ ఎవ్రీథింగ్ ఇస్ సో ప్రిటీ. ప్రతి ఒక్కరి దగ్గర ఎంత స్టఫ్ ఇవన్నీ ఉంటాయి గెస్ట్ల దగ్గర, సెలబ్రిటీస్ దగ్గర అని చెప్పి. ఇవి చూసినప్పుడల్లా మీకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది? చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇందులో మీకు మోస్ట్ ఫేవరెట్ ఏంటి చెప్తారా? మోస్ట్ ఫేవరెట్ యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం యూఎస్ వెళ్ళినప్పుడు ఐ గాట్ an award. చాలా కష్టపడి యాంకరింగ్ ఆ నాట అది ఉంది కదా, దిస్ వన్ నాట వన్. ఐ థింక్ 2011 వెళ్ళినప్పుడు. అంటే మీరు చాలా అంటే నాట్ ఓన్లీ చాలా మంది యాంకర్స్ అవి చేస్తుంటారు, ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుంది శ్యామ్లా గారు? ఏమంటదు యూనో ఎక్కువగా యుఎస్ లో నేను ప్రదీప్ కలిసి చేసాము ఈటీవీ సింగ్ షోస్ అండ్ అలానే లైవ్ ఈవెంట్స్ కూడా ఎక్కువ ప్రదీప్ నేను చేసాము. ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ అన్ని ఏముండదు. మధ్యాహ్నం ఈవినింగ్ షో ఉంటే మధ్యాహ్నం దాకా షాపింగ్ చేసుకుని చక్కగా మధ్యాహ్నం మంచిగా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి పడుకుని లేచి స్టేజ్ మీదకి వెళ్ళి ఇప్పుడు ఏంటి కథ అని ఆలోచించి అక్కడ ఉన్న వాళ్ళని బట్టి చూసి ఆ క్రౌడ్ రియాక్షన్స్ ని బట్టి ఇలా వెళ్ళిపోదాం, ఒక ప్లాన్, ఒక ఫ్లో అంతే.
ఎస్ప్రెసో లాగా వస్తుంది. బాగుంది. అబ్బా స్టీల్ గ్లాస్ లో కాఫీ తాగితే ఆ కిక్కే సూపర్ ఉంటదండి. నేను స్టీల్ గ్లాస్ లో ఇవ్వట్లేదు నీకు, కలుపుకోవడానికి వాడుతున్నది. అయ్యో తబ తబ అయ్యో. కొంచెం ఇలా చేయకపోతే ఆ కాఫీ టేస్ట్ రాదు. నేను కాఫీ టేస్ట్ చూసి దీనికి రివ్యూ ఇస్తా. అవునా? స్మెల్ చూస్తే అర్థమైందండి మీ టెక్నిక్ సరిపోయినట్టు ఉన్నాయండి. సరిపోతాయి. నోరు కాలింది కానీ కాఫీ మాత్రం బాగుంది. కాఫీ తాగినప్పుడు కదా, ఐ ఎంజాయ్ దిస్ నిజంగా.